అందరికీ నమస్కారం. వచ్చేసాం కాచిగూడ స్టేషన్కి వెళ్ళిపోతున్నాం మనం మైసూర్కి. కర్ణాటక సిరీస్ ఎపిసోడ్ 1 ఇది. మైసూర్ అసలు మైసూర్ ఎందుకు వెళ్ళాలి భయ్యా? మైసూర్ ఎందుకు వెళ్ళాలంటారా? మైసూర్ అనేది సెంటర్ ఆఫ్ హిల్ స్టేషన్స్. మీరు సౌత్ ఇండియాలో ఏ హిల్ స్టేషన్ వెళ్దామన్నా సరే సెంటర్ అండ్ నియరెస్ట్ పాయింట్ వచ్చేసి మైసూర్. కర్ణాటకలోని కూర్గ్ అండ్ చిక్మగళూరుకి, వైనాడ్ వెళ్ళాలంటే మైసూర్కి ఎక్స్ట్రీమ్ రైట్లో ఉంటుంది. అలా కాకుండా మీరు మైసూర్ నుంచి డైరెక్ట్ ఊటీ వెళ్ళాలనుకుంటే తమిళనాడు నీలగిరి డిస్ట్రిక్ట్ అనేది మైసూర్ దగ్గర అనమాట. అలా కాచిగూడ మైసూర్ ఎక్స్ప్రెస్ ఎక్కి పొద్దునే మైసూర్ స్టేషన్కి అయితే మనం చేరుకున్నాము. మైసూర్ స్టేషన్లోనే వెయిటింగ్ హాల్ ఉన్నది ఏమిటో చూసుకుని ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ వెంటనే చాముండేశ్వరి టెంపుల్కి వెళ్ళి దర్శనం అయితే చేసేసుకుందాం. లగేజ్ ఏమైనా ఉంటే క్లాక్ రూమ్లోనే పెట్టేసుకుని అలా స్టేషన్ నుంచి బయటికి రాగానే స్టేషన్ ఆపోజిట్గా ఉన్న రోడ్లో స్ట్రైట్గా అయితే నడుచుకుంటూ వెళ్ళిపోదాం పదండి. ఇలా నడుచుకుంటూ వెళ్తేనే మనకి లెఫ్ట్ సైడ్ ఒక మ్యూజియం కనిపిస్తుంది, రైల్ మ్యూజియం. ఆ టెంపుల్ టైం సరిపోదేమో అని చెప్పి నేను వెళ్ళట్లేదు, స్కిప్ చేస్తున్నాను. కొద్దిగా ఎదరికెళ్ళి లెఫ్ట్ సైడ్ తిరిగితే మనకి బస్ స్టాండ్ అయితే ఉంటుంది. ఈ బస్ స్టాండ్ నుంచి చాముండి టెంపుల్కి డైరెక్ట్ ఏమీ లేదు, ఇదే ఆ బస్ స్టాండ్. ఇక్కడ నుంచి మన టౌన్ బస్ స్టాండ్కి మారి అక్కడ నుంచి టెంపుల్ బస్ ఎక్కుతాం. టౌన్ బస్ స్టాండ్ చేరుకోగానే అక్కడ నుంచి 201 బస్ ఎక్కేసి చాముండి టెంపుల్కి వెళ్ళిపోయాం. గుర్తుపెట్టుకోండి, టౌన్ బస్ స్టాండ్ నుంచి చాముండి హిల్ బస్ నెంబర్ 201. చూసారు ఎంతమంది జనాలు ఉన్నారో. మీరైతే వీకెండ్స్ నాడు వెళ్లకుండా, పబ్లిక్ హాలిడేస్ నాడు వెళ్లకుండా నార్మల్ డేస్ లో వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. టెంపుల్ స్టార్టింగ్ లోనే మనకి 200 రూపీస్ టికెట్ అయితే అందుబాటులో ఉంటుంది. కానీ స్టార్టింగ్ ఉండడం వల్ల బాబాయ్ జనాలు ఫుల్ గా అక్కడే ఉంటున్నారు అనమాట. టెంపుల్ బ్యాక్ సైడ్ ఫ్రీ లైన్ ఉంటుంది, అది క్యాచ్ చేయండి. 3 గంటలు సుదీర్ఘ లైన్లో ఉన్న తర్వాత అమ్మయ్య ఆలయ ప్రాంగణానికి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి ఇంకో అరగంట. ఇక దర్శనం అయిపోయాక అదే 201 బస్ ఎక్కేసి ఎక్కడికి వెళ్తామో తెలిసిందే కదా, రాయల్ మైసూర్ ప్యాలెస్. వచ్చేయండి. అయ్యి బాబాయ్, ఆ ప్యాలెస్కి వెళ్ళిన తర్వాత ఆ ఎంట్రీకి ఆ లైన్ చూసి జనాలు చూసి బుర్ర పాడండి బాబు. ఎంత లైన్ ఉందో చూసారు ఎంట్రీ టికెట్కే. ఇది టైమింగ్స్ 10 నుంచి 5:30 వరకు. ఎంట్రీ టికెట్ వచ్చి 120 రూపీస్. ఈ లైన్ అంతా దాటుకుని టికెట్ తీసుకుని వచ్చేసరికి ప్యాలెస్ కలర్లో కనిపిస్తుందండి. అలా లోపలికి వెళ్ళగానే ఆ సన్సెట్ గ్లోకి ప్యాలెస్ ఎలా మెరుస్తుందో ఆ గార్డెన్తో. ఇంకా ప్యాలెస్ లోపలికి ఎంటర్ అయిపోయాం. ఆ బంగారు ప్రాకారాలతో అసలు ఆ గోల్డెన్ లైటింగ్కి సన్లైట్ న్యాచురల్గా గోల్డ్ని ఇంకా ఎన్హాన్స్ చేస్తూ బంగారు ప్రాకారంతో దగదగా మెరిసిపోతుంది ప్యాలెస్ అయితే. చూసారా నా వెనకాల ఈ స్తంభాల పైన ఉన్న పెయింటింగ్స్ కాదు, అవి గ్లాస్ మీద పెయింటింగ్స్, మొసైక్ ఆర్ట్ అనమాట. చాలా బాగుంది. స్తంభాల దగ్గర నుంచి ఫ్లోరింగ్, టైల్స్, సీలింగ్, ఎవ్రీథింగ్ ఎక్సలెంట్ అనే చెప్పాలన్నమాట. చాలా బాగుంది. ఇక్కడ గోడలకు అలంకరణగా నిజమైన ఏనుగు దంతాలను అయితే వాడారు. ఇవి నిజమైన ఏనుగు దంతాలు. ఇలాంటివి ప్యాలెస్ లో చాలానే ఉన్నాయి. అటు గోడకి ఇటు గోడకి ఎక్కడ పడితే అక్కడ వినాయకుని కూడా అలంకరించేశారు. ఇదేదో సినిమా సెట్ లో ఉంది, సినిమా మహల్ లాగా. కానీ సినిమా సెట్ కాదండి, నిజమైన ప్యాలెస్ ఇది. సినిమాలు ఇక్కడ చాలా షూట్ చేశారు అనుకుంటే, ఎక్కడ చూసినట్టుగానే అనిపిస్తుంది నాకు కూడా. ఆ సీలింగ్స్ చూసారా, అంతంత ఎత్తులో అంతంత పెయింటింగ్ ఎలా వేశారు, చెక్కి ఎలా వేశారు అనేది చాలా క్వశ్చన్ అనమాట. అబ్బా, ఇదేదో నాట్య మందిరం అనుకుంటా. చూడగానే చంద్రముఖి సినిమా గుర్తొచ్చింది. చంద్రముఖి ఎక్కడే డాన్స్ చేసి అన్నట్టుగా ఉంది. చాలా రాయల్గా ఉంది నాట్య మందిరం కూడా. మైసూర్ ప్యాలెస్ ఇంటీరియర్ వీడియోస్ అన్ని నేను లాస్ట్లో పోస్ట్ చేస్తాను, వీడియో చివరిలో చూడండి. నేను బయటికి రాగానే చీకటి పడుతుంది. ఎప్పుడెప్పుడు లైటింగ్ వేస్తారా అని వెయిటింగ్. ఇక్కడ ఏదో కన్నడ సాంస్కృతిక కార్యక్రమం జరుగుతుంది, జనాలు అయితే వచ్చారు, చూస్తున్నారు కూడా. కానీ చీకటి కోసం వెయిటింగ్. అలా చీకటి పడడానికి ఎంతసేపు అయినా వెయిట్ చేసినా పర్వాలేదు, ఎందుకంటే ఆ లైటింగ్ అంత అద్భుతంగా ఉంటుంది. చూస్తారు కదా వీడియోలో ముందు మీరే. చీకటి పడిపోయింది. చూసారా నెమ్మదిగా ఒక్కొక్క లైటింగ్ ఎలా వేస్తున్నారో. ఇది ఓన్లీ ఇంటీరియర్ లైటింగ్స్ మాత్రమే, ఇంకా ఎక్స్టర్నల్ లైటింగ్ ఏమీ వేయలేదు. అయినా ఎంత బాగుందో చూసారా. ఇంకా మెయిన్ లైటింగ్ వేయకుండానే ఎంత బాగుందో. వీడు ఇలా వెయిట్ చేస్తున్న సేపు నాకు ఆకలేసి పక్క క్యాఫ్టీరియాకి వచ్చాను. ఇక్కడ ఈ వాక్ వేలో కూడా లైటింగ్ బాగా డెకరేట్ చేశారు. డెకరేషన్ ప్యాలెస్ చూడండి ఎలా ఉంది. నేను ఇలా వెళ్ళానో లేదో లైట్లు అలా వేసేసాడు. అబ్బా, దూరం నుంచి కళ్ళు జిగేయమంటున్నాయి. ఇక్కడ లోకల్ వాళ్ళకి తెలుసు అనుకుంటే ఎప్పుడు వేస్తారో. అప్పుడే క్రౌడ్ కూడా చాలా భారీగా పెరిగిపోయారు.
చూసారా లైటింగ్లో ఎలా ఉందో? ది మైసూర్ మహారాజా ప్యాలెస్ వెలిగిపోతుంది కదా, ఎంతైనా చాలా బాగా కట్టారు. ఇక్కడ ప్యాలెస్ ఒకటే కాదు, ఎంట్రన్స్ దగ్గర నుంచి ప్రతి గోడ, ప్యాలెస్ చుట్టూ ఆడుకున్న ప్రహరీ గోడ నుంచి ప్యాలెస్లో ఉన్న వివిధ రకాల గుడుల వరకు కూడా ప్రతిదీ లైటింగ్ అనేది పెట్టారనమాట. ఇది యాక్చువల్లీ విజయదశమి దసరా ఫెస్టివల్ ఇక్కడ చాలా గ్రాండ్గా చేస్తారు, ఇంకా లైటింగ్స్ పెడతారనమాట. అప్పుడైతే జనాలు అసలు కాయలేం బాబోయ్. ఇక్కడ ప్యాలెస్లోనే ప్యాలెస్ సఫారీ ఉంటుందన్నమాట. 50 రూపాయల టికెట్. కండక్టర్ అలా టికెట్ ఏడిస్తే మనం వెళ్ళిపోవచ్చు. చూసాను ఎంతమంది వెయిట్ చేస్తున్నారు దీనికి కూడా. ఇక్కడ ఎవడో కంగారాదో నా చెప్పు తొక్కేసాడు, చెప్పు తెగిపోయింది. మొత్తానికి వెయిట్ చేసి సఫారీ టికెట్ అయితే తీసుకుని ఈ ఆటో అయితే ఎక్కేసాను. చూద్దాం ఎలా ఉంటుందో. ఇలా స్టార్ట్ అయిందో లేదో అలా వాడు తీసుకెళ్తుంటే మనకి జైలర్ సినిమాలో డైలాగ్ అయితే గుర్తొస్తుంది. వర్త్ వర్మ, వర్త్ 50 రూపాయల టికెట్కి టూర్ వర్త్. ఏమన్నా ఉన్నాయా వ్యూస్ ఎంట్రన్స్ దగ్గర నుంచి ప్యాలెస్ వరకు? అమ్మ బాబోయ్. అలా ప్యాలెస్ నుంచి దూరం వెళ్ళే కొద్దీ జనాలు కూడా తగ్గుతూ వస్తున్నారు. అంటే ప్యాలెస్ మెయిన్ సెంటర్ దగ్గర చాలా క్రౌడీగా అయితే ఉన్నారు. ఇలా ముందుకు వచ్చే కొద్దీ జనాలు అయితే ఎవరు తగ్గిపోతున్నారు అనమాట బాగా. ఇటు సైడ్ ఎవడో ఇంట్రెస్ట్గా తిరగట్లేదు, మెయిన్ సెంటర్ ఆఫ్ ద ప్యాలెస్నే చూస్తున్నారు అందరూ కూడా. ప్యాలెస్కి రైట్ సైడ్ అయితే వచ్చేస్తున్నాం మనం. వచ్చేసాం రైట్ సైడ్కి. ఇక్కడ చూసారు కదా, అక్కడేమో మైసూర్ మహారాజా ప్యాలెస్, ఇక్కడేమో దయ్యాల దెబ్బ. ఎవడో లేడు. ఒక పబ్లిక్ ప్లేస్, అది కూడా హెవీలీ క్రౌడెడ్. అదర్ సైడ్ ఎంత ఖాళీగా ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్యా. బాబు రైట్ సైడ్ ఇందా కారు బండి అని కనిపించింది, బ్యాక్ సైడ్ అసలు ఎవరు లేడరా బాబు. దయ్యాలు తిరుగుతున్నాయి, ఏం తిరుగుతున్నా అర్థం కావట్లే. ఈ చీకట్లో నిర్మానుషానికి తోడి మర్రి చెట్లు, పెద్ద చెట్లు ఒకటి. ఎంత చీకటిగా ఉందో ప్యాలెస్ వెనకాల బాబోయ్. మీకు ఇలాంటి మిస్టరీస్ ఏమున్నాయో తెలియని కొత్త ప్యాలెస్, కొత్త ప్లేస్ అసలు ఇది కంప్లీట్గా. ఒంటరిగా నడుస్తారా? కామెంట్ చేయండి. మొత్తానికి చీకటి నుంచి వెళ్తుర్లేకైతే వచ్చాం అప్ప. ఇంకా మైసూర్ ప్యాలెస్ కంప్లీటెడ్. మైసూర్లో ఇంకా చూడడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి, కానీ నేను నెక్స్ట్ డే కుక్కీకి వెళ్తున్నాను. సో రైల్వే స్టేషన్కి వెళ్తున్నాను. మైసూర్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాను. ఇక్కడే ఫుడ్ ఏదో చూసుకుని ఇంకా నైట్ 11:30కు ట్రైన్ అనమాట. మార్నింగ్ సుబ్రహ్మణ్య రోడ్ కుక్కీ సుబ్రహ్మణ్య టెంపుల్కి అయితే వెళ్తున్నాను. ముందుగా చెప్పినట్టుగానే ప్యాలెస్ విజువల్స్ అన్ని నేను లాస్ట్లో పెడుతున్నాను, కానీ సబ్స్క్రిప్షన్ నోట్ ఇక్కడే ఎండ్ చేస్తున్నాను. ఇదే మన ట్రైన్, మైసూర్ నుంచి సుబ్రహ్మణ్య వెళ్తున్నాం మనము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ, మీ ఇంట్లో వాళ్ళతో షేర్ చేసి ఈ వీడియో చూడమని చెప్పండి.